హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినిమాలెట్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాల కంటే ఇతర విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా డేటింగ్ అండ్ రిలేషన్షిప్ విషయాల్లో శామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ నిడుమోర్తో ఆమె డేటింగ్లో ఉందని ఓ ప్రచారం అయితే ఉంది. ఇలాంటివి వస్తూనే ఉంటాయి. కానీ ఈ రూమర్లకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శామ్ ఇటీవల తన అధికార ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పికిల్ బాల్ టోర్నమెంట్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు అయితే షేర్ చేసింది. ఇక పికిల్ బాల్ ఆటగాళ్లతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను కూడా అందులో షేర్ చేసుకుంది సమంత. అయితే ఈ ఫోటోలలో దర్శకుడు రాజ్ నెడుమోరు కూడా ఉండడం గమనార్హం. సమంత, రాజ్‌లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. గతంలో రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్, హనీ బనీ సిరీస్లతో సమంత ప్రధాన పాత్రలో నటించింది. దీంతో వారి మధ్య స్నేహం ఇంకా బలపడిందని తెలుస్తుంది. అయితే ఇటీవల వీరిద్దరూ ఎక్కడ చూసినా సరే జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక సమంత ఇటీవల పికిల్ బాల్ టోర్నమెంట్లో పాల్గొంది. ఈ టోర్నీలో సమంతతో పాటు రాజ్ కూడా కనిపించారు. ఈ సందర్భంగా ఇద్దరు చెట్టపట్టాలేసుకొని కనిపించడంతో మరోసారి డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లైవ్లో సమంతకు స్వయంగా రాజ్ నుంచి మెసేజ్ వచ్చిందని, దీంతో శామ్ తెగ సిగ్గుపడిపోయిందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కాగా రాజ్కి ఇప్పటికే పెళ్ళైపోయింది. అతను షామిలీ డేని వివాహం చేసుకున్నాడు. రాజ్ నెడుమూరి విషయానికి వస్తే గతంలో ఎపిసోడ్లకు స్క్రీన్ ప్లే కూడా రాసేవాడు. కానీ ఆ తర్వాత సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 అండ్ దానికి దర్శకత్వం వహించారు. దీంతో పాటు గన్స్ అండ్ గులాబ్స్ అండ్ ఫర్జీ మరికొన్ని వెబ్ సిరీస్లకు దర్శకత్వం వహించాడు ఆయన. ప్రస్తుతం సమంత నటిస్తున్న రక్త బ్రహ్మాండం అనే వెబ్ సిరీస్ కి ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ బ్రహ్మాండం సినిమాకి నిర్మాతగా ఉన్నారు కాబట్టి ప్రమోషన్ విషయానికి ఏమైనా వచ్చున్నారేమో కాదా? కామెంట్ చేయండి.